రఘుకుల తిలక రారా అన్న లెవెల్లో అంబటి రాంబాబు ఈరోజు నిరాహార దీక్ష కూర్చున్నాడు. పొద్దున 6 అయిపోయింది, శిబిరానికి వెళ్ళిపోయాడు. కానీ వాళ్ళ ఛానల్ వాళ్ళే అంత తొందరగా కవర్ చేయాల్సిన అవసరం లేదు, 9:30కి మొదలు పెడితే జాలే అని చెప్పి 3 గంటల ఎగ్జామ్షన్ ఇచ్చారు. అంబటి రాంబాబు మండు టెండలో పెద్ద తిలకం బొట్టు దిద్దుకుని ఈరోజు నిరాహార దీక్ష కూర్చున్నాడు. ఆయన గురించి షోజ్ అయిపోతే మజానే ఉండదబ్బా. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో ఆల్రెడీ ఫస్ట్ విండో క్లోజ్ చేసుకున్న అంబటి తను ఇచ్చిన స్పీచ్ ని మీ ముందుకు తీసుకొస్తున్నాను, అందరూ చూడండి. నా ఇంటి మీద, నా ఆఫీస్ మీద దారుణంగా క్రూరంగా దాడి చేశారు. నా ఆస్తులు దోషం చేశారు, నా ఇల్లు దోషం చేశారు, నా కార్లు దోషం చేశారు, నా ఆఫీస్ ఫర్నిచర్ దోషం చేశారు. ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టారు, కులం పేరు పెట్టి బూతులు తిట్టారు, మమ్మల్ని కొట్టడానికి ప్రయత్నం చేశారు, కొంతమందిని కొట్టారు. రాంబాబు గారు అక్కడ ఎవరు కొట్టలేదు, అది మీకు తెలుసు, చూసిన అందరికీ తెలుసు. ఆ రోజు అందరం లైవ్ చూసాము. రెండోది ఆస్తులు ధ్వంసం చేశారు అంటే కొంచెం జరిగింది, యాక్సెప్టెడ్.